చాలా మందితో అంటే లైక్ చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్‌తో వర్క్ చేశారు. సో, ఇప్పుడు నేను మిమ్మల్ని హూ ఈస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అంటే మీరు చాలా తెలివిగా నాకు అందరూ ఫేవరెటే అని చెప్తారు. సో, అలా చెప్పడం కుదరదు. కుదరదు. ఎవరు మీ ఫేవరెట్ డైరెక్టర్ అనేది మీరు ఒక్క మాటలో చెప్పేసేయాలి. నా ఫేవరెట్ డైరెక్టర్ ఐ వుడ్ సే మై ఫస్ట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. అబ్బా! Yes, is my all time హౌ మెనీ favorite. మూవీస్ యూ డన్ విత్ శేఖర్ కమ్ల గారు? ఓన్లీ No, I have done Happy Days and then Anamika as Nayanthara's mom. అనామిక రైట్ రైట్. Anamika, ఆ yeah. మూవీ చాలా బావుంటది గానీ ఎందుకో పబ్లిక్‌లోకి ఎక్కువ అది రాలేదు. ఎందుకంటే ఆ మూవీ దట్ వాజ్ అ బిగ్ మిస్టేక్ అగైన్. హ్మ్. ఎందుకంటే ఆ మూవీ ఆల్రెడీ అందరూ చూసేశారు. హ్మ్. విద్యా బాలన్ చేసింది కదా. అవును. సో దాన్ని మళ్ళీ స్టోరీ Yes. లైన్ కొద్దిగా ఇక్కడ ఆఫ్ కోర్స్ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం తెలుగు సెంటిమెంట్స్ తగ్గట్టు కొంచెం మార్చారు, ఇవి అవి Mm. పెట్టారు సందర్భాలు ఇవి అన్ని. కానీ ఎందుకంటే అది నోన్ థింగ్, ఆల్రెడీ యూ నో అబౌట్ ఇట్, ఎక్కడ ఏమవుతుందో తెలుసు. సో న్యాచురలీ ఆ క్యూరియాసిటీ ఎలిమెంట్ విల్ బి మిస్సింగ్ కదా, యెస్ యెస్. ఆ ఫ్రెష్నెస్ వాట్ ఐ మీన్. సో అదొక్కటి మిస్టేక్ చేశారు శేఖర్ గారు. బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ వాట్ ఐ హర్డ్ ఇస్ ఆయనది ఐడియా కాదు, ఈ వాజ్ ఆస్క్డ్ టు డూ ఇట్ దట్ మూవీ. అదే అండ్ మీరు ఇంతకుముందు మనము అంటే బిఫోర్ కెమెరా మనం మాట్లాడుకున్నప్పుడు బేసిక్గా ఏంటంటే ఇండస్ట్రీలో ఛాన్సెస్ వస్తుంటాయి, బట్ ఎట్ ది సేమ్ టైం మనకు వచ్చిన అవకాశాలని వేరే వాళ్ళు తీసుకుంటారు అని మనం అనుకున్నాము. నాట్ అబౌట్ ఇన్ యువర్ థింగ్, అది చాలా చోట్ల జరుగుతుంది. అవునవును. మీకు వచ్చిన ప్రెస్టేజియస్ చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్స్ దగ్గర దాకా వచ్చేసేసి కొన్ని వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా వెళ్ళిపోయిన వాటిలో ఏదైనా ఒకటి అని చెప్పగలరా? అలాంటిది యాక్చువల్లీ నేను ఒక ప్రాజెక్ట్ చాలా మంచి రోల్ అది. Um, ఆ రోజు నేను షూటింగ్ కూడా చేశాను, మొత్తం షూటింగ్ కూడా అయిపోయింది. అయిపోయాక తర్వాత నాకు డేట్స్ ఉన్నాయి మాట ఇంకా, కానీ పిలవటం లేదు. ఇలాగా మేడం గారు ఇప్పుడు మీ బదులు ఇంకెవరినో తీసుకున్నాం అని అతను ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో చెప్పారు. సో ఐ వాజ్ లిటిల్ షాక్డ్, ఏమైంది ఎందుకు అబ్బా ఇది అది అని అడిగాను. అగ్రిమెంట్ కూడా అయిపోతుంది కదా ఆఫ్టర్ దిస్ అగ్రిమెంట్ ఐ ఆల్సో. డోంట్ నో, ఇది అది డైరెక్టర్ విష్ అండి ఇలా ఇలా అనేసి చెప్పారు. సరే ఇలాంటివి కూడా జరుగుతాయేమో అంతే అంతే కదా. ఎప్పుడు ఇది మీ బిగినింగ్ లోనా రీసెంట్ ఇది నో నో దిస్ హ్యాపెండ్. నేను అప్పటికే ఒక 30-40 మూవీస్ చేసి ఉంటాను అప్పటికి. ఓకే ఓకే. ఐఎమ్ టాకింగ్ సే అబౌట్ 6-7 years బ్యాక్. ఇది ఎప్పుడంటే ఈ విలేజ్ లో వినాయకుడు అంతా అయ్యాక, ఆ టైంలో 2009, అయ్యాక 10 ఆ అయ్యాక timeలో. ఎస్ ఎస్ యు రైట్. సో దీస్ థింగ్స్ హ్యాపెన్. ఇంకా 1 or 2, 3 or 4 అలా అయ్యాయి అనుకుంటా. అంటే ముందు నన్ను సెలెక్ట్ చేసుకుంటారు, అంతా అవుతుంది, తర్వాత తెలుస్తుంది ఏంటంటే ఐఎమ్ నాట్ దేర్. ఓకే, ఐఎమ్ యూస్ టు దట్. ఫైన్, సంబడి ఎల్స్ సెట్స్ లో కూడా ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటారా? as far as possible. ఎలా అంటే ఒక లేడీకి సో మెనీ స్ట్రెస్ఫుల్, ఐ మీన్ అంటే ఇంట్లో హస్బెండ్ ఇంకా పిల్లల్ని టేక్ కేర్ చేయాలి, అండ్ కొంచెం చిన్న పనులు ఆఫ్ కోర్స్ ఎంత బిజీ ఆర్టిస్ట్ అయినా కానీ చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. చాలా అయ్యో నేనైతే మొత్తం అవుట్ అండ్ అవుట్ ఐ డూ ఆల్ మై వర్క్. అవునా? ఆల్ మై వర్క్. అండ్ మా మేడ్ ఆఫ్ కోర్స్ షీల్ డూ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ఇట్. బట్ వంట దగ్గర అయితే నేను ఎవరిని రానియను, నేనే చేసుకుంటాను. చేస్తారు. ఎంత బిజీ ఉన్నా కూడా నేనే చేసుకుంటాను. అండ్ చాలా పద్ధతి నాకంతా. అండ్ బికాస్ థ్యాంక్స్ టు మై మామ్, షీ వాజ్ అ వెరీ బిగ్ గ్రేట్ షెఫ్ యూ కెన్ సే, మా గ్రాండ్ మదర్. అంటే సో అవన్నీ నేను ఇంకా ప్రిజర్వ్ చేసి ఆ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ కుకింగ్ ఐ లైక్ ఇట్. ఐ డోంట్ గో ఫర్ ఆల్ దిస్ మోడర్న్ ఏదో గబగబా ఇచ్చేసేసి నూడిల్స్ టోటలీ స్టాప్డ్. Anything, all this, like, don't eat all this bread. Very, very rare. Bread kuda if I eat, I'll ఏం చేస్తానంటే చాలా వరకు రకరకాల వెజిటబుల్స్ లైక్ క్యాబేజ్, క్యాప్సికమ్, బీట్రూట్, క్యారెట్ అన్ని ఫైన్ గా తరిగేసి అదంతా బేసిక్గా ఇవన్నీ మేము ఫీవర్ వచ్చినప్పుడు తినే కర్రీస్. no, I put it in the bread and make it very interesting. Like a toasted, అలా. సో దట్ వే అండ్ దానికి సంథింగ్ గ్రీన్ చట్నీ కానీ అలా ఎవ్రీథింగ్ ఐ ఓన్లీ డూ. మళ్ళీ ఈవెన్ కెచప్ ఆల్సో ఐ మేక్ అట్ హోమ్. సో బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తారేమో ఇంత చేసి? బ్రౌన్ బ్రెడ్ నాట్ వెరీ పర్టికులర్ బికాస్ బ్రెడ్ తినేదే తక్కువ కాబట్టి, సో ఎనీ బ్రెడ్ చల్తాయి. మీ అంటే లైక్ ఏంటి మీరు బాగా కుక్ చేసే ఫుడ్ ఏంటి?
బాగా కుక్ చేసి చాలా ఉన్నాయి. ఐ కాంట్ టెల్ యూ. అంటే యూనిక్ ఐల్ కమ్ డెఫినెట్లీ. బట్ వాట్ ఈస్ యువర్ యూనిక్ రెసిపీ? ఇప్పుడు నేను ఉన్నాను అంటే నేను చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తాను. అఫ్ కోర్స్ యూఆర్ ద వెజిటేరియన్ పర్సన్ ఐ నో. సో యూ టెల్ మీ వాట్ ఈస్ యువర్ ఐ మీన్ అంటే యూనిక్ డిష్ ఏంటి మీరు ఎక్కువ చేసేది? యూనిక్ ఏంటంటే నా పచ్చళ్ళు అవి చాలా అంటే ఎక్కువ టేస్ట్ చేసిన వాళ్ళు చెప్తారు, అబ్బో చాలా బాగుంది, అద్దరిపోయింది సంధ్య గారు మీ చట్నీ. ఎందుకంటే నేను తీసుకెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు నా చట్నీస్, జస్ట్ ఇన్ కేస్ యునో నాకేమన్నా నచ్చకపోతే అక్కడ ఎమర్జెన్సీ యూనో ఐ కెన్ ఇమీడియట్లీ పొళ్ళు ఇవన్నీ ఉంటాయి పొడులు, కదా. yeah. అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఐఎమ్ వెరీ గుడ్ విత్ పంజాబీ వెజిటేరియన్ కుకింగ్ లైక్ రాజ్మా, చోలే, పనీర్. ఎలా పంజాబీ డిషెస్ అంటే ఇంట్రెస్ట్ కొద్ది నేర్చుకున్నారా లేకపోతే అక్కడ ఉన్నప్పుడే? అక్కడ నార్త్లో ఉండేవాళ్ళం కదా, కానీ అప్పుడు ఆ రోజులో మాకు సర్వెంట్స్ ఉండేవారు, మమ్మీ ఉండేది అంతా. సో అంతగా నేనేం పెద్దగా నేర్చుకోలేదు. ద ఇంట్రెస్ట్ స్టార్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ మై గాట్ మ్యారీడ్. Okay, and I was with a huge, my in-laws and tomato. So perhaps I wanted to impress them. So atla. And basically I have this I think I got this cooking genes from my mom. Could be అవి మా మనవరాలు కూడా వచ్చాయనుకుంటాను. ఎందుకంటే తనకి రాగానే ఫస్ట్ గట్టెక్కేస్తానంటుంది. నా ఇండక్షన్ స్టవ్ పెట్టుకున్నా, అది కొంచెం కూల్గా ఉంటుంది. ఇండక్షన్ స్టవ్ కొంచెం భయం ఉండదు, గ్యాస్ వెలిగించిన అసలు ఎక్కువ. ఐ డూ లాట్ ఆఫ్ ఇండక్షన్ కుకింగ్. సో షీ కమ్స్ అండ్ సిట్స్, తనే కలుపుతానంటుంది, అంతా వేయించుతానంటుంది. సాల్ట్ కూడా నేను వేయినా, సాల్ట్ కొంచెం వేయమా అంటాను, కొంచెం ఇంత చాలా ఇంత అంటుంది, చాలు. తర్వాత నేను ఇంకేదో తీసుకోవడానికి అటుపక్క చూస్తాను, ఇంత తీసి ఓకే అంటుంది. ఓకే ఇంకా డిష్ తినక్కర్లేదు కదా. మీకు ఆ షూట్ నుంచి వచ్చిన తర్వాత స్ట్రెస్ బస్టర్ అనుకోవచ్చేమో మీ మనవరాల్ని. ఆఫ్ కోర్స్. నిజంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఎంత అలసిపోయినా కానీ ఇంటికి వచ్చేసరికి మొత్తం అంతా మర్చిపోతూ. అయ్యో, అంటే తను ఉత్తి వీకెండ్ గ్రాండ్ డాటరే, వాళ్ళు సెపరేట్ ఉంటారు కదా. వాళ్ళు తీసుకొస్తారు సండే సాటర్డే సండే అలాగా 2 days వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు వీకెండ్. సో అలాగా. సో కొంచెం రేరే. అందుకోసం నేను చాలా వాట్ వస్తే నేను ఇంకా టైం వేస్ట్ చేయను, అంతా మనవరాలతోటే ఉంటాను. ఫోటోగ్రాఫ్స్ తీయడం, వీడియోస్ తీయడం, ఇవి తీయడం. ఒక పక్క మూవీస్, ఒక పక్క యాడ్స్ అండ్ వెబ్ సిరీస్ ఏం చేయట్లేదా? వెబ్ సిరీస్ కూడా చేశాను, ఏమో పిలిస్తే చేస్తాము. దానికి రిలీజ్ అయ్యాయా వెబ్ సిరీస్ మీరు చేసినవి? రిలీజ్ అయ్యాయి. ఏ వెబ్ సిరీస్ చేశారు? అమ్మో, నువ్వు అడిగితే ఇప్పుడు నేను జ్ఞాపకమే రావట్లేదు సడన్ గా. అంటే మూవీస్ లో, చాలా మూవీస్ లో మిమ్మల్ని నేను చూసాను కానీ బట్ వెబ్ సిరీస్ లో చూసిన ఐడియా రావట్లేదు. అందుకే వెబ్ సిరీస్ చేశాను. అదేంటది నేను చూడు, గూగుల్ చేస్తా, మీరు ఎక్కువ స్ట్రైట్ వద్దు. నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతా ఉంటే నేను ముందే హోంవర్క్ చేసుకుని వచ్చేదాన్ని. పర్వాలేదు, నో హోంవర్క్స్, మనం అంతా గో విత్ ద ఫ్లో. సో హస్బెండ్ ఎలా ఉంటారు? లైక్ అంటే జెంట్స్ కి పొసెసివ్నెస్ ఉంటుంది కదా. హీఈస్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా వారు ఎక్కువ దో ఈజ్ అ తంజావూర్ మహారాష్ట్రన్, బట్ కానీ ఆయన పుట్టడం ఒక్కటే చెన్నై తప్ప, తత్మంతా ఇక్కడే మన ఏపీ అండ్ యూనో తెలంగాణ అంతా. సో హీఈస్ లైక్ అ తెలుగు పండిట్. తెలుగు మూవీస్ కూడా బాగా చూసేవారు, ఇప్పుడు కూడా చూస్తారు. సో చాలా హ్యాపీ, నేను ఎక్కడ నా మూవీలో కనిపిస్తే చాలా హ్యాపీ. వాళ్ళ ఫ్రెండ్స్ వైఫ్ అదిగో అని చెప్పేసి ఆయన మొత్తం నువ్వు యాక్చువల్లీ ఆయన ఇంటర్వ్యూ చేయాలి, నన్ను కాదు. మొత్తం హిస్టరీ ప్రొఫైల్ అంతా ఇచ్చేస్తారు నీకు. నెక్స్ట్ టైం ఇద్దరిని కలిపి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. చేశారు కదా, ఈ టీవీ వాళ్ళు చేశారు 1 hour. మై గాడ్. సో సార్, వెరీ హ్యాపీ అబౌట్ యూ. అంటే మూవీస్ చేసేటప్పుడు నా వైఫ్ చాలా పెద్ద సెలబ్రిటీ అని చెప్పుకుంటారా బయట? చెప్పుకుంటుంటారు, అప్పుడప్పుడు మెట్రోలో వెళ్తూ ఉంటారు కదా. సో ఏదో ఫోన్ చూస్తూ ఉంటారు, వాట్సాప్లో నాది ఇది ఉంటుంది పిక్. పక్క ఒక అబ్బాయి అడిగాట, సార్ ఆ మేడం ఎలా సార్, మీ ఆమె యాక్టర్ కదా అంటే, ఎవరు కనుకో ఏమి తెలుసా ఎవరో అంటే, మీ ఫ్రెండో కానీ ఎవరో అయి ఉండొచ్చు సార్. నో, షీఈ్ మై వైఫ్. అట్లా చాలా మంది. ఇప్పుడు అగైన్ వి గో బ్యాక్ టు యువర్ క్వశ్చన్ వాట్ యువర్ ఆస్కింగ్. నాకేంటంటే చాలా వరకు నా ఫ్యాన్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఏంటంటే,
మ్యామ్ మీరు ఈ మధ్య చాలా పెద్ద పెద్ద మూవీస్లో కనపడటం లేదు, ఎవరినో ఎక్కడనో తీసుకొచ్చి పెడుతున్నారు, వాళ్ళే సరిగ్గా ఏమో మ్యాచ్ అవటం లేదు, వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ కానీ ఇది కానీ సరిగ్గా మీరు ఉండుంటే ఎంత బాగుండేది అని కొన్ని ఇలా వస్తున్నాయి నాకు ఫీడ్బ్యాక్. డెఫినెట్ గా అంటే మీరు అన్నట్లుగా చాలా మంది అడుగుతున్నారు, అది మాకు కూడా కామెంట్స్ లో కింద ఇంతకు ముందు మీరు ఏదైనా మూవీ సీన్స్ ఉంటాయి కదా, ఆ మూవీ సీన్స్ చేసినప్పుడు కింద కామెంట్స్ లో వస్తాయి, ఈ మేడం బాగా చేస్తారు, ఈ మధ్య ఎక్కువ ఎందుకు కనిపించట్లేదు అని చెప్పేసి. నేను ఇప్పుడు అదే మిమ్మల్ని అడగబోతున్నాను. ఒక టైం వరకు ఒక 2 years బ్యాక్ వరకు చాలా బిజీగా ఉన్నారు, ఏ మూవీ చూసినా కానీ అదే నేను ఇందాక ఇంట్రోలో ఏదో చెప్పాలని చెప్పలేదు, నిజంగానే చెప్పాను. 10 movies రిలీజ్ అయితే 10 లో అట్లీస్ట్ 5 movies లో మీరు కనబడేవారు. వై ఇప్పుడు ఎందుకు అదంతా జరగట్లేదు? ఏమో నేను అనుకోవడం, ఆఫ్ కోర్స్ యాజ్ యూ సెడ్ కాంపిటీషన్, రెమ్యునరేషన్ ఏమైనా ఎక్కువ చార్జ్ చేస్తున్నారా? నేను ఆ టైపే కాదు, అయితే మూవీ పీపుల్ నాట్ ద డిమాండింగ్ టైప్, ఐ హావ్ నెవర్ బీన్ అలా, నేను ఎప్పుడు కాదు. కానీ ఆఫ్ కోర్స్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రిఫరెన్సెస్ ప్రాబబ్లీ, సో అది మాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.